విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఏపీ వాసులు ఎక్కువగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. 2016లో 46,818 మేర ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య 2018 నాటికి 62,771కి పెరిగినట్లు వెల్లడించింది. కోవిడ్ కారణంగా 2020లో మాత్రం 35,614కి తగ్గినట్లు తెలిపింది. అయినా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే తొలి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. తర్వాత స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, యూపీ ఉన్నట్లు వివరించింది. 2024 లెక్కల ప్రకారం మొత్తంగా 13.35 లక్షల మంది విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో 8.5 లక్షల మంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే ఉన్నారు. 2016-24 మధ్య 8.84% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు 6.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది మన జీడీపీలో 2% సమానమని వివరించింది. వాణిజ్య లోటులో 75%కి కారణం భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేస్తున్న ఖర్చులేనని నివేదిక తెలిపింది. మన దేశంలో చదువుకోవడానికి విదేశాల నుంచి సగటున ఒక విద్యార్థి వస్తుంటే 28 మంది భారతీయ విద్యార్థులు బయటకు వెళ్ళిపోతున్నట్లు వివరించింది. 2011 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీరిలో అత్యధిక భాగం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారే అన్నది అంచనా. ఈ పరిస్థితులను మార్చాలని విదేశీ విద్యార్థులు పెద్ద ఎత్తున భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదివేలా ఆకర్షించాలని నీతి ఆయోగ్ తెలిపింది. దేశంలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 2047 నాటికి 7.89 లక్షలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించింది. అప్పటికి దేశీయ విద్యార్థుల్లో 1% సమానంగా విదేశీ విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో 2012-13 నుంచి 2021-22 మధ్య కాలంలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఒక్క పంజాబ్లోనే 300% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఏపీ, గుజరాత్లు ఇందులో బలమైన వృద్ధినే నమోదు చేసినట్టు తెలిపింది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ టాప్ 10 స్థానాన్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. కోల్కతా, హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాలు విదేశీ విద్యార్థుల్ని ఆకట్టుకోవడంలో వెనుకబడినట్టు తెలిపింది. ఇక మీదట విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి విధానపరంగా
22 మార్పులు చేపట్టాలని సిఫార్సు చేసింది. 24 రాష్ట్రాల్లో ఉన్న 160 ఉన్నత విద్యా సంస్థలు, 16 దేశాల్లో 30 విద్యా సంస్థలపై ఆన్లైన్ ద్వారా 100 ప్రశ్నలతో సర్వే నిర్వహించి నీతి ఆయోగ్ దీనిని రూపొందించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.